చల్లిన వెంటనే దుక్కి చేసుకోవాలి. దుక్కి చేసుకున్న తర్వాత వాటిని అదే రోజు తడుపుకోవాలి. ఎందుకు తడుపుకోవాలి అంటే అలా తడుపుకోని పక్షంలో ఏంటంటే ఆ విత్తనం మొలకెత్తే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే భూమి ఆవిరి ఉంటుంది కదా, సో చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు ఆ విత్తనం చల్లబడాలి. చల్లబడినప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా తడుపుకున్న ఒక 5 రోజుల లోపల ఇలా విత్తనాలు అయితే మొలకెత్తుతాయి. అలా తడిపిన తర్వాత 10 రోజులకి మొక్క అయితే ఈ విధంగా ఏపుగా పెరిగిపోతుంది. ఇంకొక 15 రోజులకి ఈ విధంగా మొక్క అయితే చాలా పొడవుగా ఏపుగా బాగా పెరిగిపోతుంది. ఆ పెరిగిన దానికి రోగాలు రాకుండా అప్పుడప్పుడు క్రిమి సంహారిణి మందులు కొట్టుకోవాలి. ఎందుకంటే అవి కొట్టుకోకపోతే మొక్క అనేది పాడైపోతుంది. క్రిమిసంహారాలు పడి తినేస్తాయి. మనకి రావాల్సిన సారవంతం అంతా కూడా అవి పీల్చేస్తాయి. ఇది ఇలా ఉండగా ఇక అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే నారుమడిని శుభ్రం చేసుకోవడం, నారుమడిని చక్కబెట్టుకోవడం. ఇది చక్కబెట్టుకొని ఆ తర్వాత నారుమడిని మనం శుభ్రంగా చేసుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు ఆ పెరిగి ఉన్నటువంటి ఆ జీలకలో కొద్దిపాటి స్థలాన్ని మనం కేటాయించుకొని మనం ఎంత అయితే ఒడ్లు పోయగలుగుతామో, మనకి ఎంత అవసరమైన స్థలం కావాలో ఆ ప్లేస్ని చూసుకొని ఆ ప్లేస్లో ఈ విధంగా చక్కబెట్టుకోవాలి. ఈ విధంగా దుక్కి చేసుకోవాలి. ఇలా దుక్కి అంటే నారు మనం పోసే ముందు ఒక 3 days బిఫోర్గానే ఈ విధంగా శుభ్రంగా జీలకి ఏదైతే ఉందో అంతా కుళ్ళిపోయి మొత్తం సారవంతం అయ్యేలా ముందుగానే ఇలా వారం ముందు రోజులుగానే ఇలా చేసుకోవాలి. చేసుకుంటేనే మనకి నారు చల్లే టయానికి ఈ భూమి అంతా కూడా సారవంతమై బాగా ఉంటుంది. అలా చక్కబెట్టుకున్న తర్వాత నారుమడిని విత్తనాలను అయితే శుద్ధి చేసుకోవాలి. మేము ఈ విధంగా విత్తనాలని శుద్ధి చేసుకుంటాం. మీరు కలర్ చూస్తున్నారు కదా, ఏంటబ్బా ఇట్లా బ్లూగా ఉందనుకుంటారా? మేమైతే ఈ విత్తనాలు శుద్ధి చేసేటప్పుడు ఒలీమియా అనే కెమికల్తో మేము విత్తనాన్ని శుద్ధి చేసుకుంటాం. ఎందుకు కెమికల్తో చేస్తామంటే ఇలా చేయడం వల్ల నారులో వచ్చేటువంటి మోంపిప్పి వివిధ రకాల జబ్బులను అయితే నివారిస్తుందని చెప్పడంతో మేము వాటిని అలా విత్తనం శుద్ధి చేసుకొని వాటిని మేము నీటిలో ఉంచి ఆ తర్వాత ఈ విధంగా చల్లుతాం. నీటిలో మనం చల్లే ముందు అంటే 3 days బిఫోర్గానే వాటిలో నీటిలో ముంచి ఆ తర్వాత వడకట్టి అలా డైలీ ఒక 3 days చేసిన తర్వాత చల్లకానికైతే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్న మా డాడీ ఇలా మా ఫ్యామిలీ అంతా కలిసి చల్లుతూ ఉన్నాము. ఈ విధంగా విత్తనాలను అయితే మొత్తం మనం ఏదైతే చక్కబెట్టుకున్నామో నారుమడి అంతా కూడా ఇలా చిన్నగా చల్లేస్తామన్నమాట. ఇది అందరూ చల్లలేరండి, వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే చేయగలరు. అలా చల్లిన నెక్స్ట్ డే ఈ విధంగా నీరంతా కూడా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోకపోతే విత్తనాలు పాడైపోయి మనకి మొలకెత్తే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టి డే బై డే నీళ్లు తీసేస్తూ ఉండాలి. దీన్ని మేము మా సైడ్ అయితే కలగర అంటాము. ఇది ఇలా ఉండగా మనం పెంచినటువంటి జీలక అయితే ఏపుగా పెరిగిపోయింది. అదేవిధంగా దాంతోపాటు గడ్డి జాతి కూడా బాగా పెరిగిపోయింది. జనాలకి నడిచేకి కూడా పాసిబిలిటీ లేకుండా. సో ఇలా ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, గడ్డి ముందు అయితే కొట్టుకున్నాము. గడ్డి ముందు కొట్టేసుకొని గెనాలని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇది ఉండగా మనం ఏదైతే నారుమడి చల్లామో ఆ నారుమడిలో మన ఆ నారుమడికి నీళ్లు పెడతా ఉండాలి, తీస్తూ ఉండాలి. ఈ విధంగా ఉండాలి. దాంతోపాటుగానే ఈ గెనాలకి కొట్టిన మందు పనిచేస్తుందా లేదా చూసుకొని, ఒకవేళ పని చేయకుంటే మనమే మళ్ళీ గడ్డి మందు కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా,
చల్లినటువంటి 5వ రోజు కల్లా ఈ విధంగా మొలకలైతే ఈ విధంగా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మొలకలైతే కనిపిస్తున్నాయి. ఐ హోప్ మీకైతే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా చిన్న చిన్న మొలకలు మొలవడం అనేది స్టార్ట్ అయిందనమాట. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను నేనైతే. ఇది ఇలా ఉండగా మనం గినాల్ని శుభ్రపరిచేసుకున్నాం, గిన్నె ముందు కొట్టేసుకున్నాం, అంత బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, మన జీలగ అనేది ఏపుగా పెరిగిపోయింది. ఇక దీన్ని తొక్కించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తొక్కితేనే, అంటే ఇప్పుడు మనం ఒక నెల ముందుగానే వేస్తున్నామంటే ఒక 2 వీక్స్ బిఫోర్గానే ఇలా తొక్కుకోవాలి. తొక్కించడం అంటే దాన్ని దుక్కు చేసుకోవాలి. దుక్కు చేస్తేనే అప్పటికి మనం వేసేటప్పటికి ఆ జీలగ అంతా కూడా నేల కిందకి వెళ్ళి మురిగి ఆ భూమి సారవంతం అవుతుంది. ఇలా ట్రాక్టర్తో మేమైతే దుక్కి చేస్తాము. ఈ రోజుల్లో మనం రైతుకిచ్చిన విలువ ఏంటో తెలుసా? తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాక న్యూస్ పేపర్లో వేసే చిన్న ఫోటో, న్యూస్ ఛానల్లో చూపే చిన్న న్యూస్. అంతకు మించి మనం చేసేది రైతుకిచ్చేది ఏమీ లేదు, గిట్టుబాటు ధరతో సహా. రైతే రాజు రారాజు, దేశానికి వెన్నెముక అని గొప్పగా చెప్పుకోవడమే గాని అదే రైతు నేలకు ఒరిగిపోతూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఒక రైతు చనిపోవడం వల్ల నష్టం పోయేది తను, తన కుటుంబం మాత్రమే కాదు, మానవ మనుగడ కూడా. ఆలోచన చేయండి. జై కిసాన్, అన్నదాత సుఖీభవ. ఓ రైతన్నా, రారాజు నీవేనన్నా. కదిలేనంత పాదాలు ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసిపెట్టాడన్నా. కంటి పాపకను రెప్పవాలకుండా కాపుగాస్తాడన్నా. ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే. రైతన్నా రాజు నీవేనన్నా, నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పొలం మొత్తం కూడా దుక్కు చేసేసుకుంటాం. ఇలా దుక్కు చేయడం వల్ల ఏంటంటే ఈ జీలగ అంతా కూడా సారవంతమై మనం వేసే పైరు, అంటే ఏదైతే వరి మనం వేస్తున్నామో అది దానికి సారవంతంగా ఈ నత్రజని అంతా కూడా తీసుకొని ఆ నత్రజని మనం వేసినటువంటి పైరుకి అందజేసి మనం వేసిన మొక్క సారవంతంగా బాగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా ముందుగానే మనం దుక్కి చేసుకోవాలి. ఇలా దుక్కి చేసుకున్నట్లయితేనే మనకి విత్తనం వేసే రోజు అండ్ విత్తనం వేసిన తర్వాత కూడా మనకి మన భూమి అనేది సారవంతం అవుతుంది. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్టజీవిగా నిలిసిండు. ఎన్ని బాధలున్న కన్నీళ్ళనొచ్చిన ఆకలి మరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా. అలా దుక్కి చేసుకున్న తర్వాత ఆ పొలం మొత్తం కూడా నీటితో నింపాలి. అలా నింపినట్లయితేనే ఆ జీలగంతా కూడా మురిగి మనకి మన భూమి అనేది సారవంతం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే గడ్డి మందు కొట్టామో ఆ గడ్డి మందు కొట్టిన తర్వాత ఈ గినాలు ఉన్నటువంటి గడ్డిని
తొలగించేందుకు ఇలా మనం గడ్డి కయారం అయితే చేసుకోవాలి. మా సైడ్ అయితే గిన్నె చెక్కడం అంటారు, అంటే ఏరియాని బట్టి అది ఆ పేరు అనేది మారుతూ ఉంటుంది. ఇలా గినాలు అయితే శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పైరు అయితే మనం ఇక నాట్లయితే వేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. నారైతే బాగా ఏపుగా పెరిగిపోయింది. అది అలా ఉండగా మన నారుకి అయితే తెగులైతే పడిపోయింది. ఆ తెగులు అది నార్మలే, కామనే, కాకపోతే ఆ తెగులుకు మందైతే కొడతా ఉన్నారు మా నాన్నగారు. ఇది ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, మీరు కెమికల్తో విత్తన శుద్ధి చేసుకున్నారు కదా, మరి ఎందుకు వచ్చిందంటే ఎంత విత్తన శుద్ధి చేసుకున్నా కానీ ఆ వాతావరణం క్లైమేట్ చేంజెస్ వల్ల కొన్ని రోగాలు అయితే వస్తూ ఉంటాయి. సో మనం నారేసే లోపల ఈ విధంగా ముందు అయితే కొట్టుకోవాలి. కొట్టుకోకపోతే మళ్ళీ నారేసిన తర్వాత మళ్ళీ అప్పుడైనా కూడా మళ్ళీ మొక్కలకి ఇబ్బంది, అప్పుడు పైరు మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తుంది. అది అలా ఉండగా మన నారైతే ఏతకు వచ్చేసింది. ఈ విధంగా నారైతే పెరిగేవాళ్ళు పెరుగుతూ ఉన్నవారు, వేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నారేత జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ నారు పెరుగుతూ ఉన్నారు, ఒక పక్క నారు వేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉన్నది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా కూడా ఉండదు, వేయాల్సింది ఉంది, ఇంకా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే నారైతే మొత్తానికి మేము ఈ విధంగా వేసుకుంటాం. అంటే మధ్యలో తులసి వనంలో గంజాయి మొక్కల ఎందుకు ప్రొవైడ్ చూపిస్తున్నాం అనుకుంటున్నావా? నిజమే, పచ్చని పొలంలో ఇలా ఎందుకు వదిలేసామంటే నీరు అనేది, నీరు పారుదల అనేది అంతా ఉంటే మొత్తం భూమి కూడా మొత్తం విత్తనాలు పైరేసేవాళ్ళని. కాకపోతే నీరు పారుదల లేకపోవడం వల్ల మనకి పారుదల అంత లేదు, నీళ్ళు లేవు. బోర్లు వేసుంటే బోర్లకు నీళ్ళు రావు, బావిలు ఉంటే బావిలు ఎండిపోయినాయి. సో అందువల్ల వదిలేయాల్సి వచ్చింది. ఇంకా మనం ఏం చేయలేం. నీరు పారుదల ఉండే వరకు నీరైతే పైరైతే వేసుకున్నాం. ఇంకా నష్టమే, ఎందుకంటే మొత్తం వేస్తామనేసి నారైతే కలిపి పోసేసాము. ఇంకా అది వేయలేకపోతున్నాం కాబట్టి ఆ నారైతే తొక్కించాల్సి వస్తుంది. నష్టమే. ఈ విధంగా మిగిలిపోయిన నారు తొక్కేస్తుంటే నాకే బాధ వేస్తుంది. అంటే ఎప్పుడో పెరిగి అంత డబ్బులు పెట్టి అంత చేసినా కానీ మనకి నీరు అనేది ఒకటి లేకపోవడం వల్ల ఈ విధంగా మొత్తం అయితే తొక్కిచ్చేస్తూ ఉన్నాము. రైతుకి అడుగడుగున నిలువున ఎప్పుడు కూడా కష్టాలతో నిండినటువంటి ఒక వృత్తి. దయచేసి మీరు రైతుకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ రైతులను అయితే కించపరిచేలా ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడకండి, అలా చేయకండి. చాలా కడుపు నింపే రైతుకి కడుపు కొట్టకండి. ఈ విధంగా పొలాన్ని అయితే చక్కబెట్టుకోవాలి, ఎందుకంటే నారేసేది కదా. సో అన్ని మూలలు చక్కగా ఉంటేనే మనకి అంతంత మాత్రం నీళ్ళు, ఆ నీళ్ళకి మనకు మొత్తానికి పారుతుంది. లేదంటే ఒక మూల ఎక్కి ఒక మూల ఎక్కువ కలుపు ఎక్కువైపోయి మనకి పారుదల సరిగా ఉండదు. మనకు ఉన్నదానికి బట్టి మనం చెక్కదోలుకొని శుభ్రంగా చేసుకుంటే మనకి 4 మూలల నీళ్ళు ఎక్కుతాయి, 4 మూలలకి నీళ్ళు వస్తాయి కాబట్టి మనకి పైరు కూడా బాగా పెరుగుతుంది. పొలంలోకైతే వచ్చాను, చూద్దాం. మొత్తం మా పొలాలంతా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నాట్లయితే వేసాము, అవి కొంచెం ఇలా ఉంటాయి అన్నమాట. కష్టమో నష్టమో మొత్తానికి అయితే పైరు అయితే వేసేసాము. వేసిన ఒక 20 డేస్కి పైరు అయితే ఏపుగా ఈ విధంగా పెరిగింది. దాంతోపాటుగానే పైరు పెరిగింది, దాంతోపాటుగా రోగాలు కూడా పెరిగాయి. ఆ రోగాలకి మందులు కొట్టడం, మందులు వేయడం, ఈ విధంగా ప్రాసెస్ అయితే ప్రస్తుతానికైతే ఇలా ఈ విధంగా జరుగుతూ ఉంది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అందాక థ్యాంక్ యూ. జై కిసాన్, జై జవాన్.